విశేషం ఏంటంటే 16 రకాల పూజలు కదా మనం చేసేది అమ్మవారికి. మీరు కూడా ఖచ్చితంగా ఒక సున్నా పెట్టి 160 మంది ఒకసారి సపోర్ట్ కొట్టండి. విశేషం అమ్మవారికి 16 రకాల పూజలు చేద్దాం మనం కూర్చుంటే మీరు యాదృచ్ఛికంగా 160 మంది వచ్చారు. ఇందాక 159 ఒకటి ఎట్నా అనుకుంటుంటే ఇప్పుడే మన అమ్మాయి తొంగపాడి నుంచి వచ్చింది ఒక అమ్మాయి 160 అమ్మ దగ్గర. కాబట్టి అంటే మన యందు అమ్మవారు సాక్షాత్ ఉంది కదా. ఇక ప్రారంభం చేద్దాం. పూజ చేసేటప్పుడు చూపుడేళ్ళు చిటికీలు తెలకుండా ఈ 3 వేళ్లతో 2 అక్షంతలు తీసుకొని మీ దీపం దగ్గర 2 అక్షంతలు వేసి దీపానికి నమస్కారం చేయండి. దీపం పరజ్యోతి బ్రహ్మస్వరూపమైంది కాబట్టి దీపం వెలుగు ఆ బంగారు పుష్పం లాగానే స్వీకరిస్తాడు అంతే. కాబట్టి సరే కొన్ని వస్తువులు అడ్జస్ట్ కాకపోయినా ఏం బాధపడకండి, రాలేదని అసలే చింతించకండి. ప్రారంభం చేద్దాం. ఎందుకంటే పిట్ట మధ్యాహ్నం నిదానంగా వినండి. ఇంకొకటి ఏంటంటే నేను మీకు చెప్పే ప్రత్యేక విజ్ఞప్తి, నేను చెప్పే పూజా విధానం మీరు మనసా వాచా కర్మణ వింటూ కనుక చేస్తే మీరు రోజు మీ ఇంట్లో కూడా అట్నే పూజ చేసుకోవచ్చు. అయ్యగారు దేని తర్వాత ఏం చేసిండు, మీరు ఏం చేస్తారు? ఫస్ట్ గిన్నె స్టవ్ ముట్టించి గిన్నె పెట్టి నెయ్యి నూనె వేసి మిరపకాయలు వేసి తాలింపు వేసి వేస్తారు కదా. ఒక్కొక్కటి సీరియల్ ఉంటాయి. అట్లాగే సీరియల్గా 16 రకాల పూజలు ఉంటాయి అమ్మవారికి. ఏ దేవుడు చేసినా 16 రకాల పూజలు చేయాలి. ఆ 16 రకాల పూజలు సక్రమంగా చేస్తే దేవుడు సంతుష్టుడవుతాడు అంతే కదా. మన భోజనం పెట్టగా ముందు పెరుగన్నం తినంగా మనం చివరికి పెరుగన్నం తింటాం, ముందే పెరుగన్నం తినంగా. అట్లాగే ఒక్కొక్కటి లైన్గా ఉంటాయి పూజలు. ఆ పూజలు మీరు ఏం చేయాలంటే మేము చెప్పేది ఒక్కసారి వింటూ చేస్తే దేని తర్వాత ఏది చేసినా అర్థమవుతుంది. నేను ఇంకా మీకు గొప్పగా చెప్పేది ఏంటంటే, మీరు ఏ ఊరన్నా పోయి అక్కడ పూజలో పాల్గొంటే అక్కడ ఉన్న లోపాన్ని పట్టేంత మీరు